అయితే మీరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు వస్తున్నాయని చెప్పి ఓవైపు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు అనేక మంది కూడా ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మీరేం చేస్తారు? అంటే నకిలీ విత్తనాలు అనేది వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాకనో గతంలో టీఆర్ఎస్ అంతకుముందు పాలించినటువంటి టీడీపీ అనేది వచ్చింది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు అనేది సమస్య ఉంది. క్రమక్రమంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా దాన్ని కట్టడి చేసుకుంటూ వస్తారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత కట్టడిలు అయితే కట్టడి తీసుకొచ్చినాం. ఇలా నకిలీ విత్తనాలు వస్తే వాళ్ళ మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి చట్టంలో యాక్టే లేదు, ఆ యాక్ట్లో ప్రొవిజన్ లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో కూడా ఈ విత్తనాలకు సంబంధించిన దాంట్లో ఏదైనా నకిలీ విత్తనాలు తేలితే కాంపన్సేషన్ ఇచ్చేయాలనేటువంటి దాంట్లో పెట్టలేరు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో రైతులకు విత్తనాల నష్టం జరిగితే ఏ రకంగా వాళ్ళను ఆదుకోవచ్చు, ఏ రకంగా కాంపన్సేషన్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక చట్టం తెచ్చుకోవాలంటే ఒక ఆలోచనతో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నేను నాతో పాటు ఒక 5 వేసిన తర్వాత మేము ఒక డ్రాఫ్ట్ను తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా చట్టం వస్తుంది. వాళ్ళ నకిలీ విత్తనాలు ఎక్కడ వస్తున్నది? కేవలం ఒక పత్తిలో వస్తుంది. అది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ వస్తుంది. ఆ ఉమ్మడి ఆదిలాబాద్లో ఈపాటికే చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది, విత్తనాలు సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు కూడా ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే పత్తి విషయంలో అనేక రకమైన కంపెనీలు ఉన్నాయి. ఎంత కావాలో ఎన్ని ప్యాకెట్లు కావాలో అంతకంటే 3 ఇక్కడ స్టాక్ ఉన్నది. కాకపోతే కొందరు రైతులు ఆ లూజు తీసుకొచ్చి దాన్ని జిన్నింగ్ చేసి తక్కువ ధరకు వస్తున్నట్టు ఒక ఆలోచనతో పంట ఎంతో సంతని వేస్తూ ఉన్నారు. మేము అందుకే పదే చెప్తున్నాం రైతాంగానికి కూడా, మీకు సరిపడా విత్తనాలు మేము అందించే బాధ్యత మేము తీసుకుంటాము. ఏ కంపెనీ కావాలంటే ఆదిలాబాద్లో ఒక కంపెనీ మీద డిమాండ్ ఉంటుంది, వరంగల్లో ఇంకో కంపెనీ ఉంటుంది, నిజామాబాద్ ఇంకో, అట్లా ఏ ప్రాంతానికి వాళ్ళు అడుగుతున్నటువంటి విత్తనానికి అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం సప్లై చేయడం సిద్ధంగా ఉన్నది. అన్ని రకాలుగా 3 కంటే ఎక్కువనే ఇలా ప్యాకెట్లు ఉన్నాయి. కాబట్టి రైతులు ఆగం కాకండి. ఖచ్చితంగా నకిలీ విత్తనాల్లో మేము మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఏప్రిల్ నుంచి ప్రతి జిల్లాలో మేము మీటింగ్లు మాట్లాడినాము. కొంత ఆదిలాబాద్లో ఈసారి చాలా పకడ్బందీగా అరెస్ట్ చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాల్లో మేమే రైతాంగానికి మనం చేస్తున్నటువంటి నకిలీ విత్తనం లేకుండా అందకుండా చేస్తున్నటువంటి చర్యలు మేము ముందున్నాం. బీఆర్ఎస్ పార్టీలో లేదు. కనీసం చట్టం తేవాలంటే ఆలోచన కూడా అన్నది లేదు. కానీ ఇవాళ మేము చట్టం తీసుకురావాలంటే ఒక ఆలోచనతోటి ఇలా డ్రాఫ్ట్ని తయారు చేసినాం. రేపు అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నాం. ప్రధానంగా